హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఒక సింపుల్ 3D లోటస్ డిజైన్తో 4 బ్యూటిఫుల్ యాక్సెసరీస్ ప్రిపేర్ చేశాను. లేట్ ఎందుకు, దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా OHP షీట్ మీద B7000 గ్లూను అప్లై చేసుకోండి. మీ దగ్గర OHP షీట్ అందుబాటులో లేకుంటే క్యాన్వాస్ క్లాత్ మీద కానీ థిక్ షీట్ మీద కానీ చేసుకోవచ్చు. ముందుగా నేను మూన్ షేప్ కుందన్స్ను లోటస్ లీఫ్ లాగా డిజైన్ చేసుకుంటున్నాను. తర్వాత ఐ షేప్ పింక్ కలర్ కుందన్ను మిడిల్లో స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ మిడిల్ కుందన్కు 2 సైడ్స్ పింక్ కలర్ స్టోన్స్ను స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఆ 2 పెటల్స్ మధ్యలో గ్యాప్లో B7000 గ్లూను అప్లై చేసి కుందన్స్ను స్టిక్ చేసుకోండి. ఇలా మిడిల్లో కుందన్స్ స్టిక్ చేయడం వల్ల 3D లోటస్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను కంప్లీట్ ప్రాసెస్కు B7000 గ్లూనే యూస్ చేశాను. మీరు కావాలంటే నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూను కూడా యూస్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్లో మనకు ఎన్ని లోటస్ ఫ్లవర్స్ కావాలో అన్నింటినీ డిజైన్ చేసుకోండి. నేను ఇక్కడ మొత్తం 10 లోటస్ ఫ్లవర్స్ను ప్రిపేర్ చేసుకున్నాను. మనం యూస్ చేసే క్లిప్ పేస్ని బట్టి మనకు ఎన్ని లోటస్ ఫ్లవర్స్ కావాలో అన్నింటినీ డిజైన్ చేసుకోండి. మీకు ఇక్కడ ఒక డౌట్ కూడా రావచ్చు, ఈ కుందన్స్ను డైరెక్ట్గా క్లిప్ పేస్ మీదనే స్టిక్ చేసుకోవచ్చు కదా అని. అలా కూడా చేసుకోవచ్చు. క్లిప్ పేస్ అనేది బ్రాడ్గా ఉంటే డైరెక్ట్గా కుందన్స్ను స్టిక్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్లిప్ పేస్ అనేది చాలా థిన్గా ఉంది. ఇప్పుడు వైట్ కలర్ రైన్ స్టోన్స్ తీసుకొని ఆ లీఫ్ల మిడిల్లో రైన్ స్టోన్స్ను స్టిక్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని లోటస్ ఫ్లవర్స్ కావాలో అన్నింటినీ డిజైన్ చేసుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ లోటస్ ఫ్లవర్ ఎడ్జెస్ను సిజర్తో నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి షార్ప్గా లేకుండా ఒకసారి లైటర్తో హీట్ చేయండి. అప్పుడు అవుట్పుట్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలా ప్రిపేర్ చేసుకున్న లోటస్తో ముందుగా మనము హెయిర్ బ్యాండ్ను ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ గోల్డ్ కలర్ పెయింట్ చేసిన చిన్న క్యాన్వాస్ క్లాత్ను తీసుకున్నాను. నేను ఫస్ట్ ఈ లోటస్ ఫ్లవర్ను డైరెక్ట్గా హెయిర్ బ్యాండ్కి స్టిక్ చేద్దాం అనుకున్నాను. అది స్టిక్ కాలేదండి. అందుకనే నేను ఇక్కడ క్యాన్వాస్ క్లాత్ను యూస్ చేస్తున్నాను. ఆ క్యాన్వాస్ క్లాత్ కూడా ఊడిపోకుండా ఉండాలని ఇక్కడ నేను 4 స్ట్రాండ్స్ కాటన్ థ్రెడ్ను తీసుకొని వీడియోలో చూపించినట్లుగా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు అలా స్టిచ్చింగ్ చేసుకున్న క్యాన్వాస్ క్లాత్ మీద B7000 గ్లూను అప్లై చేసి ఈ లోటస్ ఫ్లవర్ను స్టిక్ చేసుకున్నాను. ఇది ఒక 2-3 అవర్స్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే యూస్ చేసుకోండి. క్యాన్వాస్ క్లాత్ స్టిచ్ చేసి చేసుకోవడం వల్ల లోటస్ ఫ్లవర్ అనేది అస్సలు ఊడిపోలేదండి. రింగ్ని ప్రిపేర్ చేద్దామంటే నా దగ్గర రింగ్ బేస్ లేదండి. కొంతమంది ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్షిప్ బ్యాండ్తో పాటు ఇలా రింగ్స్ని కూడా ఇస్తూ ఉంటారు. ఆ రింగ్నే మనము రింగ్ బేస్ లాగా ఎందుకు యూస్ చేయకూడదు అనిపించింది. అందుకే ఆ రింగ్కు కొంచెం B7000 గ్లూను అప్లై చేసి ఈ లోటస్ ఫ్లవర్ను స్టిక్ చేసుకున్నాను. ఓ 30 సెకండ్స్ ఇలా ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్పుడే స్టోన్ అనేది రింగ్ బేస్కు పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది. ఇది కొంచెం సేపు డ్రై అయిన తర్వాత నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ బ్రష్ పెన్నుతో ఈ రింగ్ బేస్ను గోల్డ్ కలర్ పెయింట్ చేసుకున్నాను. ఈ లోటస్ రింగ్ అనేది చూడడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు మిగిలిన లోటస్ ఫ్లవర్స్తో ఇంకో 2 ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు లోటస్ ఫ్లవర్ లెంత్ని మెజర్ చేసుకొని ఐ పిన్స్ను కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ను యూస్ చేసి నేను సెంటర్ క్లిప్ను ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. ఈ లోటస్ ఫ్లవర్ బ్యాక్ సైడ్ గ్లూను అప్లై చేసి కట్ చేసుకున్న ఐ పిన్ను హారిజాంటల్గా స్టిక్ చేసుకోండి. అన్ని లోటస్ ఫ్లవర్స్కు ఇలాగనే ఐ పిన్స్ను స్టిక్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనము దీనికి హ్యాంగింగ్స్ అటాచ్ చేద్దాం. నేను ఇక్కడ పర్ల్ హ్యాంగింగ్ బీడ్స్ను తీసుకున్నాను. ఇప్పుడు లోటస్ ఫ్లవర్స్ డ్రై అయిన తర్వాత ఐ పిన్స్ను కొంచెం ఓపెన్ చేసి
ఈ హ్యాంగింగ్ బీడ్స్ను అటాచ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో అన్ని లోటస్ ఫ్లవర్స్కు హ్యాంగింగ్ బీడ్స్ను అటాచ్ చేసి పక్కన పెట్టుకోండి. సేమ్ లోటస్ ఫ్లవర్స్ను బ్యాంగిల్కి కూడా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లిప్ పేస్కు నేను ప్రిపేర్ చేసుకున్న లోటస్ ఫ్లవర్స్ను స్టిక్ చేసుకుంటాను. క్లిప్ పేస్కు ఇలా గ్లూను అప్లై చేసి మనం డిజైన్ చేసుకున్న లోటస్ ఫ్లవర్ను స్టిక్ చేద్దాం. ఫ్లవర్కు గ్యాప్ లేకుండా ఇలా నీట్గా లోటస్ ఫ్లవర్స్ను స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసిన తర్వాత లోటస్ బిట్స్ అన్నీ ఒకసారి ప్రెస్ చేసి చూసుకోండి కరెక్ట్గా ఫిట్ అయ్యాయా లేవా అని. సెంటర్ క్లిప్ రెడీ అయ్యింది. ఇప్పుడు ఇయర్ రింగ్స్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 2 క్యాన్వాస్ క్లాత్ పీసెస్ని తీసుకొని ఒక నీడిల్తో హోల్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆ క్యాన్వాస్ క్లాత్ హోల్లో ఇయర్ స్టడ్ బేస్ని పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇయర్ స్టడ్ బేస్కు గ్లూను అప్లై చేసి మనం డిజైన్ చేసుకున్న లోటస్ను స్టిక్ చేసుకోండి. ఇది కొంచెం సేపు డ్రై అయిన తర్వాత ఎక్సెస్ క్యాన్వాస్ క్లాత్ని అంతా కట్ చేసేయండి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఇయర్ స్టడ్స్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత హ్యాంగింగ్ బీడ్స్ను కూడా అటాచ్ చేసుకోండి. ఇంట్లోనే ఈజీగా మనము బ్యూటిఫుల్ లోటస్ ఇయర్ రింగ్స్ రెడీ చేసుకున్నాం కదా. ఒక 3D లోటస్ ఫ్లవర్ డిజైన్తో నేను చేసిన ఈ 4 యాక్సెసరీస్ అనేటివి ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఇచ్చే చిన్న కామెంట్, ఒక లైక్ నన్ను ఎంతో మోటివేట్ చేసి ఇంకా ఎన్నో డిజైన్స్ని మీ ముందుకు తీసుకొని వచ్చేలా చేస్తాయి. ఇంకా బాగా నచ్చాయంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.